పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ప్రేమ అనే పదాన్ని ఎంతో గొప్పగా వర్ణించారు మన కవులు. ప్రేమ అంటే గొప్పదని, పవిత్రమైందని, త్యాగానికి ప్రతిరూపమని అంటారు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలున్నాయా? స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో ఈ తరానికి తెలుసా? అస్సలు తెలీదు. అందుకే ప్రేమ కత్తి దూస్తోంది. ప్రేమ పేరుతో ఉన్మాదం పేర్చేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. ప్రేమను నిరాకరించినా, ప్రేమికుల మధ్య చిన్న భేదాభిప్రాయాలొచ్చినా ప్రేమ పడగ విప్పుతోంది. తాజాగా విశాఖలో జరిగిన ప్రేమోన్మాది దాడితో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దమర్ సింగ్ నవీన్, నక్కా దీపిక వీళ్ళదే 4 ఏళ్ల ప్రేమ. పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ పెద్దలు ఒప్పుకోలేదు. కారణం నవీన్ కు ఉద్యోగం లేకపోవడమే. నవీన్ కంటే మంచి సంబంధం చూసి కుమార్తెకు పెళ్లి చేయాలి అనేది ఆమె తల్లిదండ్రులు నక్కారాజు, లక్ష్మీ దంపతుల ఆలోచన. అందుకే ప్రేమలో ఉన్న కుమార్తెను ప్రియుడికి దూరంగా ఉంచారు. నిజం చెప్పాలంటే వారి ప్రేమ వ్యవహారం ఓ దశలో పెళ్లి వరకు వెళ్లింది. తర్వాత తలెత్తిన విభేదాలతో ఒకరికొకరు దూరంగా ఉండేందుకు రాతపూర్వక ప్రక్రియ సాగాలని నిర్ణయించారు. ఈ పంచాయతీ నవీన్ స్వగ్రామమైన పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టం మండలం పనసనందివాడ గ్రామంలో జరిగింది. తర్వాత పలుమార్లు విశాఖలోని కొమ్మాదిలో నివాసం ఉండే దీపిక ఇంటికొచ్చి పెళ్లి చేయాలని నవీన్ బంధువులను కోరినా వారు ఒప్పుకోలేదు. దీంతో ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేని దీపిక వారి ఆదేశాలను అనుసరించి ప్రియుడిని దూరంగా ఉంచింది. విశాఖలో ఉద్యోగం చేసే దీపికకు హైదరాబాద్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లాలని భావించింది. అందుకు టికెట్ కూడా చేసుకుంది. బుధవారం సాయంత్రం బస్సు ఎక్కాలి. ఈ విషయం నవీన్ కు తెలిసింది. సొంతూరు నుంచి బైక్పై విశాఖకు బయలుదేరాడు. బుధవారం మధ్యాహ్నం 12:10 యువతి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో దీపిక, ఆమె తల్లి లక్ష్మి ఉన్నారు. వారిద్దరిని 2 చాకులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. పెళ్లి కొప్పుకోలేదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిపోతోందనే కోపంతో సైకోగా మారి వారి గొంతులను కిరాతకంగా కోశాడు. తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీపిక ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్లాడుతోంది. ఘటన తర్వాత పారిపోతున్న నవీన్ ను బూర్జా పోలీస్ స్టేషన్ వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు. బైక్ అలాగే టీషర్ట్ ని మార్చుకుని తెలివిగా తప్పించుకోవాలని చూసిన నవీన్ ను సెల్ ఫోన్ సిగ్నల్స్ బట్టి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భార్యని, కూతుర్ని కూడా కోల్పోయే పరిస్థితి. ఒకసారి ఇంత మాట్లాడి తెలుసుకున్నాను సార్, చెప్పండి సార్. నా కూతురిని లవ్ చేశాడు సార్. వాడికి ఏ ఉద్యోగం సోద్యోగం లేదని మేమే నువ్వేదో ఉద్యోగం చేస్తే నీకు పెళ్లి చేస్తామని చెప్పాం కూడా. చెప్పిన తర్వాత పాపతో ఏదో మిస్బిహేవ్ చేశాడంట. ఆ తర్వాత పాపకి నచ్చలేదు అని అన్నది. మేము పెళ్లి చేస్తామని చెప్పిన పాపకి టార్చర్ పెట్టాడంట. టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాం పెళ్లి చేస్తాం కదా అని చెప్పాం. అలాగే అన్నారు. అయిన తర్వాత మా పాపని ఎక్కడ పని చేస్తుందో అక్కడికి వెళ్ళి కొట్టేసి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఊర్లో అక్కడ కూడా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత అక్కడ మా మరదలు ఉంది. మా మరదలు మాకు చెప్పింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంతే ఇలాగ నన్ను ఇష్టం లేదని చెప్తుందని అన్నట్లు మాట్లాడిందట. అయితే ఇష్టం లేదని తర్వాత ఎందుకు తీసుకొచ్చి వాళ్ళ అమ్మలో చెప్తే పంపించే అని అన్నారంట. వాళ్ళ అమ్మలు పంపించంతే ఆ ఊరు పెద్ద మనిషి ద్వారా, సర్పంచ్ ద్వారా మా మరదల ఇంటికి రాత్రి ఉంచి మరుసటి రోజు మా మరదలు బస్సు ఎక్కి పంపించింది అక్కడికి. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ లోపాడు ఏం గ్రహించుకుంటాం మరి వచ్చి మేము డ్యూటీకి వెళ్ళిపోయిన టైంలో వచ్చి అలాగా నా భార్యను చంపేసి నా కుమార్తెను కూడా పేక్కొచ్చాడు. ఎటువంటి న్యాయం అంటే ఇంత నా సర్వం కోల్పోతే ఇంక ఎటువంటి న్యాయం ఏంటి? ఆడైతే మాత్రం ఆడ ఉండడానికి లేదు, నాకు న్యాయం చేకూర్చండి. ఆడు ఉండడానికి లేదు, నాకు న్యాయం చేకూర్చండి. అది ఇటువంటి శోక సముద్రంలో అయితే కనుక రాజు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితిలో తగు న్యాయం చేయాలి, నాకు న్యాయం జరగాలి. అండ్ అటువంటి నిందితుడిని, అటువంటి ప్రేమోన్మాదికి తగిన శిక్ష, తగిన గుణపాఠం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఈయనకి పడే శిక్షను చూసి 10 మందికి బుద్ధి వచ్చేలాగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క రాజు కోరుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో రాజు కుటుంబం 4 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి కొమ్మాదిలో ఈ యొక్క స్వయం కృషి నగర్లో
అయితే నివసిస్తున్న పరిస్థితి చూస్తున్నారు. అండ్ ఇలానే దగ్గరలో ఉన్నటువంటి నైబర్స్ ఉన్నారు, ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. అమ్మా ఒకసారి మీరు చెప్పండి, వాళ్ళు ఎలా ఉండేవారు? మంచోళ్ళండి, ఎవరు తెచ్చేవాళ్ళు కాదండి. వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోయేవారు. బట్టలు ఉతుక్కునేటో ఎప్పుడైనా అడిగితే మా పిల్లలు డ్యూటీకి వెళ్ళిపోతారమ్మా అని చెప్పేది. అసలు ఎవరు కూడా పట్టించుకునేది కాదు ఆవిడ. ఇటువంటి సంఘటన ఇలా జరుగుతుంది ఎప్పుడు ఊహించలేదండి మేము. ఎక్కడ టీవీలో అట్లనే చూసిన పరిస్థితి అసలు మా ఏరియాలో ఇప్పుడు కొంచెం ఇలా జరగలేదు. ఇళ్ళ మధ్యన అసలు ఇలా అసలు వేళకి కూడా ఎలా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటి ఎప్పుడు ఏమి జరిగి కాదండి, మాకు అనుకోలేదు అసలు ఎప్పుడు. చాలా దారుణం అండి. పట్టపగలేలా జరిగిందంటే చాలా ఎంత బాధాకరంగా ఉందంటే మరి చెప్పలేము. అసలు సేవ్ చేసిందండి కోనలో. చాలా అనకూడదు, ఏ దేవుడు ఆవిడని కిందకి రప్పించారే గానీ ఆ తల్లి చనిపోయిన తర్వాత పిల్ల కూడా చావు బతుకులు ఉండేటప్పుడు అక్కడి నుండి పై నుండి కిందకి అమ్మాయి వచ్చిందంటే చాలా గ్రేట్. అమ్మాయి మెసేజ్ పెట్టి పోలీసులకు ఫోన్ చేయకపోతే మాత్రం మా కోనలంతా లూసెన్స్ అవ్వాలి. చాలా ఎందుకంటే అమ్మాయి మాకేం తెలిసింది కాదు. వెనకనే మరి ఈ వెనకిల్లే మా ఇల్లు ఇది వెనకనే. కానీ ఎవరికి మరి గేట్లు వేస్తారండి. అరుపులైనా ఎందుకు కిటికీ వేసాడు, డోర్ కూడా క్లోజ్ చేశాడు. వినిపించదు ఆ ఇంట్లో, వినిపించదు అసలు, వినిపించదు. ఆ అమ్మాయి అటు నుంచి ఎలాగొచ్చిందో తెలీదు. అక్కడ గేట్ దగ్గర ఉండిన తర్వాత ఎవరో రోడ్డు అంటే వెళ్ళిపోయిన అతను పడిపోయారు. అమ్మాయి పడిపోయి ఉన్నది చూడండి, యాక్సిడెంట్ అయింది అని అన్నది. పిల్లలు బట్టలు పట్టుకొని ఒక్క మాట కూడా ఆడేవాళ్ళు కాదు. తను కూడా చాలా మంచివాడు. రేషన్ డిపో దగ్గర కనిపించేవాళ్ళు ఆవిడ అసలు. సో చూస్తున్నాము ఆ యొక్క కుటుంబం, రాజు కుటుంబం, ఆ తల్లి కావచ్చు, ఆ యొక్క అమ్మాయి కావచ్చు, చాలా మంచి వాళ్ళని అదే ఈ యొక్క నైబర్స్ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎప్పటి నుంచో ఉన్నా సరే ఆ యొక్క ఉలికి కూడా తెలిసేది కాదు ఇంట్లో తప్ప, లేదంటే డ్యూటీలు తప్ప వేరే విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకునే పరిస్థితి అయితే ఎప్పుడూ లేదనే చెప్తూ ఉన్నారు. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ అమ్మాయి తల్లి రక్తపండులో చనిపోయినా సరే తను కూడా తన గొంతుకు వచ్చి ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి కిందకు వచ్చి చాలా సాహసోపేతంగా ఈ యొక్క 112కి కాల్ చేసి అలానే ఈ యొక్క కిందకి రావడం చాలా వరకు సాహసోపేతమని చెప్పొచ్చు. ఎందుకంటే తను ధైర్యంగా పోలీసు వారికి ఫోన్ చేయకపోయి ఉంటే కనుక నాలుగు గోడల మధ్యలో ఉండి ఆ కిటికీ తలుపులు క్లోజ్ చేసి ఉన్నప్పటికీ, మెయిన్ డోర్ వేసి ఉన్నప్పటికీ అరుపులు కూడా బయటకు రాని పరిస్థితిలో కూడా అమ్మాయి చాలా ధైర్యం చేసి కిందకు వచ్చి ఈ సమాచారాన్ని బయటికి అండ్ పోలీసు వారికి తెలియజేసింది. నిజంగా ఆ అమ్మాయి ధైర్యాన్ని అయితే కనుక చాలా మెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు జరగకూడదు. ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని చెప్పేసి గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నవీన్ దీపికను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. జీవితం అంతా కలిసి ఊహించుకున్నాడు. కానీ అలా జరగలేదు. దీపిక తల్లిదండ్రులు జులాయిగా తిరుగుతాడని తమ పిల్లను ఇవ్వలేదు. ఇదే నవీన్ కోపానికి అసలు కారణం. ఆ కోపంతో జీవితంలో స్థిరపడి దీపికను దక్కించుకుంటే బాగుండేది. లేకపోతే దీపికను వదిలి వారు అసూయపడేలా ఎదగాలని ఆలోచన వస్తే మరోలా ఉండేది. కానీ నవీన్ కత్తి దూయటం, ఓ ప్రాణం పోవడంతో పాటు ఎంతో ప్రేమించిన అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. అతడి జీవితం జైలు పాలైంది. ఒక్క అనాలోచిత నిర్ణయం, క్షణికావేశంతో 2 కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.